హలో అండి, నమస్తే. ఈరోజు మనం ఇక్కడ సింహపురి కాలనీలో ఆదర్శ మహిళా మండలిలో డాన్స్ క్లాసెస్ అనేది పిల్లలకి నేర్పిస్తున్నారు. మరి వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో పిల్లలకి నేర్పించడానికి రీజన్ ఏంటి, ఏ పర్పస్లో వచ్చారు అనేది మరి అబ్బాయి ఇక్కడ ఉన్న డాన్స్ మాస్టర్ ఉన్నారు, వాళ్ళు అడిగి మరి వాళ్ళని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం అండి. మన టీఎస్ఆర్ న్యూస్ ఛానల్ వ్యూవర్స్కి అందరికీ, మన వ్యూవర్స్కి అందరికీ నమస్కారం అండి. మేము నీలూస్ డాన్స్ అకాడమీ నుంచి వచ్చానండి. అండ్ అండర్ రాధా ఎడ్యుకేషనల్ ట్రస్ట్. మేము ఇక్కడ సింహపురి కాలనీలో కొంతమంది రిక్వెస్ట్ చేయగా మన నాగరం దగ్గర రిక్వెస్ట్ చేస్తే మేము వచ్చి ఇక్కడ క్లాసెస్ చెప్పాలని మేము చూస్తున్నాము. అంటే అప్రోచ్ చూసి ఇక్కడ జనాలది మేము కంటిన్యూ చేద్దాం అనుకున్నాం క్లాసెస్. సో అంటే డాన్స్ నేర్పించడానికే వచ్చామండి. అంటే మీకు ఇక్కడ సపోర్టింగ్ ఎలా ఉంది పిల్లల త్రూ కానీ మళ్ళీ పేరెంట్స్ కానీ మీకు ఇక్కడ ఉన్న కొంతమంది పెద్ద మనుషుల నుంచి మీకు ఏ విధంగా డాన్స్ నేర్పిస్తారా కానీ ఫస్ట్ కొంతమంది రిసీవ్ తీసుకోరు, మరి ఎలా మీకు సపోర్టింగ్గా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. కాలనీ మెంబర్స్ ఉండనివ్వండి, కమిటీ మెంబర్స్ ఉండనివ్వండి, అంటే మొత్తం కాలనీలో పిల్లలు ఉండనివ్వండి, చాలా యాక్టివ్ పార్టిసిపేషన్, చాలా మంచిగా అంటే ఫార్వర్డ్ వచ్చి వాళ్ళు చేయడము, ఇంట్రెస్ట్ చూపించడాలు, పిల్లలు చాలా ఎనర్జీతో ఎంతూజియాజంతో వచ్చారు. ఇంకా కమిటీ మెంబర్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా కొంతమంది మెంబర్స్ చాలా దగ్గరుండి మరీ సపోర్ట్ చేసి అన్నిటికీ హెల్ప్ చేశారండి. మేడం మరి ఇక్కడ ఎలాంటి డాన్స్ నేర్పిస్తున్నారు? క్లాసికల్ నేర్పిస్తున్నారు, లేకపోతే వెస్టర్న్? పిల్లలకు ఎలాంటి అంటే ఇక్కడ ఉన్న కొంతమందికి అంటే క్లాసికల్ ఇష్టం ఉంటుంది, కొందరికి వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి ఇంకా 2 టైప్స్ నేర్పిస్తున్నారు, ఇక్కడ 1 టైప్. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి అన్ని ఫామ్స్ నేర్పిస్తున్నామండి. అంటే క్లాసికల్ కంప్లీట్గా ఇంకా పెట్టలేదు, బట్ ప్లాన్స్లో ఉన్నాము. ఖచ్చితంగా పిల్లల ఇంట్రెస్ట్ చూసి, అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పిల్లల ఇంట్రెస్ట్, వాళ్ళ అప్రోచ్ చూసి ఎంతమంది ఏ ఫామ్కి ఇంట్రెస్ట్ అయి ఉన్నారో అది చూసుకొని అలా ప్లాన్ చేసుకుంటాము. కానీ సెమీ క్లాసికల్ వేరే ఫామ్స్ అన్నీ చెప్తున్నామండి. సో అది స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము అలాగే ప్లాన్ చేస్తున్నాము. పిల్లల ఇంట్రెస్ట్, వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో అది కొన్ని నెలల తర్వాత తెలుస్తుంది కాబట్టి దాని తర్వాత మేము ప్లాన్ చేసుకొని చేస్తాం. అంటే మరి మేడం ఇప్పుడు పిల్లలు ఇక్కడికి ఎంతమంది ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మరి ఫీజెస్ ఏమైనా పెట్టారా? ఎంత ఫీజు పెట్టారు? వాళ్ళకి రీజనబుల్గా పెట్టారా, లేకుంటే హై ఫీజు పెట్టారా? ఫీజ్ అంటే రీజనబులే అండి. 600 per month పెట్టాము. అండ్ క్లాసెస్ వచ్చేసి మనకి అంటే సాటర్డే సండే ఉంటుంది, శనివారం ఆదివారం ఉంటుంది. వాళ్ళ స్టడీస్ కూడా ఎఫెక్ట్ కాకుండా అలాగే వాళ్ళకి మంచి టాలెంట్ ఏదైనా దొరికేటట్టు మేము ఇలా పెట్టుకున్నాం అనమాట. సో సాటర్డే సండే ఉంటుంది క్లాస్, ఒక 1.5 hour అలా ఉంటుందండి ఈచ్ డే. మరి అంటే మీరు అంత ఫీజు తక్కువ పెడుతున్నారు కదా, అంటే సాటర్డే సండే అని మీరు ఫీజు తగ్గించారా, లేకుంటే మీరు ఏదైనా అంటే ఎలా పెట్టారు? అంటే సాటర్డే సండే అనేసి కాదండి, మేమే రీజనబుల్గా పెడదాము అనేసి పెట్టాము. అంటే తెలిసిన వాళ్ళు చాలా మంది కూడా సాటర్డే సండే చేయించే వాళ్ళు ఎక్కువ అమౌంట్ కూడా ఛార్జ్ చేస్తారనమాట. సో మేము అంటే మా మమ్మీ గారి పేరు అనమాట రాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఆవిడ ట్రస్ట్లో నడుపుతున్నాం కాబట్టి ఇదే రీజనబుల్గా పెట్టాలని ప్రతి చోట మేము ఇదే ఫీజు పెట్టామండి. ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి మీకు? ఇక్కడ మోదీ అపార్ట్మెంట్స్ ఉంది కదండి, అక్కడ చెప్తున్నాం. ఎస్, నాగారంలో మోదీ అపార్ట్మెంట్స్లో చెప్తున్నాం. ఇదే ఫీజు అండి అక్కడ కూడా. ఇంకా సాకేత్లో కూడా ఉంది, మన సాకేత్ విల్లాస్ ఉంది కదా, సాకేత్ కాలనీ లోపల కూడా ఒక బ్రాంచ్ ఉందన్నమాట. సేమ్ ఫీజు ఎక్కడికి వెళ్ళినాం అది, ఎందుకంటే మా ఎడ్యుకేషన్ ట్రస్ట్ చేస్తాం కాబట్టి అదే ఫీజు ఉందండి. థ్యాంక్ యూ మేడం. మరి మంచి విషయాలు కూడా మీరు పిల్లలకి అందుబాటులో ఉండడం, ఇక్కడ లోకల్ పిల్లలకి డాన్స్ నేర్పించడం ఎంతో సంతోషకరం. మరి ఇక ముందు కూడా పిల్లల్ని కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ చేయాలని మనసారా కోరుకుంటాం. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. టీఎస్ఆర్ న్యూస్ వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. అంటే మీ సపోర్ట్ వల్ల, అంటే మీ ఛానల్ సపోర్ట్ వల్ల కూడా మాకు కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటే మేము ఖచ్చితంగా ఇంకా చాలా ప్లాన్స్ చేస్తాము. ఇంకా పిల్లలకి అందరికీ వాళ్ళ టాలెంట్ బయటికి రావాలి, వాళ్ళు మంచిగా ఫేమస్ అవ్వాలి అనేసి మాది డ్రీమ్ అనమాట. సో అది ఖచ్చితంగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, నమస్తే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ TSR న్యూస్ ఛానల్.